రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ మోసం బయటపడింది. ఏటీఎంలో డబ్బులు లోడ్ చేసే వ్యక్తులు డబ్బులను సొంతానికే వాడుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో అవకతవకలకు పాల్పడిన వ్యక్తులే స్వయంగా వారి తప్పును తెలుసుకొని ఏజెన్సీ ప్రతినిధులకు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుండగా, మరోవైపు నిందితులు చెప్పే వరకు ఈ కుంభకోణాన్ని గుర్తించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ సుధీర్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం రైటర్స్ అనే ఏజెన్సీలో పనిచేసే రాము, నగేష్ భువనగిరి పట్టణం, బ్రాహ్మణపల్లి, యాదగిరిగుట్ట, వంగపల్లి ప్రాంతాలలో అన్ని బ్యాంకుల ఏటీఎంలలో నగదును లోడ్ చేసేవారు. ఈ క్రమంలో పూర్తి నగదు కాకుండా కొంతమేర లోడ్ చేసి మరికొంత డబ్బులను సొంతానికే వాడుకున్నారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం నడుస్తుండడంతో చివరికి లెక్కల్లో తేడా వచ్చింది. ఏటీఎంలో డబ్బులు పెట్టే వ్యక్తులను నిలదీయడంతో పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో కంగుతిన్న ఏజెన్సీ ప్రతినిధులు భువనగిరి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల నుంచి 5 లక్షలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. 3 రోజుల క్రితం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందజేస్తారు. హరిప్రసాద్, శిరీష, ఏటీఎంలో డబ్బులు భద్రపరిచే సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. భువనగిరితో పాటు భువనగిరి చుట్టుపక్కల గ్రామాలలో, వంగపల్లి తదితర గ్రామాలలో ఏటీఎంలలో డబ్బులు భద్రపరిచే సందర్భంలో ఉదాహరణకి 10 లక్షలు ఒక ఏటీఎం లో భద్రపరిచేది ఉండగా 8 లక్షలు భద్రపరిచి 2 లక్షలు నొక్కేశారు. ఈ రకంగా గత కొంతకాలంగా సుమారు 1 నుంచి 1.5 వరకు వాళ్ళు సొంతానికి వాడడంతో మాత్రం క్వార్టర్లీ సంబంధించిన లెక్కలలో తేడా వచ్చిన నేపథ్యంలో అసలు ఎక్కడ పోయాయి అనేది ఎంక్వైరీ చేసిన సందర్భంలో ఆ భద్రపరిచే వ్యక్తులకి అడిగిన నేపథ్యంలో వాళ్ళు పొంతలేని సమాధానం చెప్పారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్ళ స్థాయిలో వాళ్ళు విచారణ చేయగా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా రాము, నగేష్ అనే వ్యక్తి రైటర్స్ అనే ఏజెన్సీలో పనిచేస్తున్నారు. ఈ రైటర్స్ అనే ఏజెన్సీ ఏటీఎం లో డబ్బులు భద్రపరిచే పని చేస్తుంది కాబట్టి దాంతో చాలా నమ్మకంగా అదేవిధంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. కానీ మరి అక్కడ ఉన్న చెక్ చేసుకునే విషయంలో కొంత నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో వీళ్ళు మొదట తీసిన డబ్బులకు అలవాటు పడి ఆ తర్వాత వాళ్ళు అడగకపోవడంతో ఇలా వరుసగా గత 4-5 నెలలుగా కూడా ఇటువంటి డబ్బులు తీసే కార్యక్రమానికి శ్రీకారించారు. దీంట్లో భాగంగానే కొంత జల్సాలకు పాల్పడడం, అదేవిధంగా ఎంజాయ్ చేయడం లాంటి పనులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఒకేసారి లెక్కలు తీసిన నేపథ్యంలో ఆ లెక్కలలో తేడాలు రావడంతో మాత్రం వెంటనే వాళ్ళకు అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా అసలు ఈ భద్రపరిచే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో కొంతలేని సమాధానం చెప్పినప్పుడు వాళ్ళే అనుమానితులుగా వాళ్ళని విచారించడంతో మాత్రం తమ స్థాయిలో తాము విచారించగా మాత్రం వాళ్ళు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. దీంతో వాళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతానికి 5 లక్షల నగదు, అదేవిధంగా ఒక సాగుని స్వాధీనం చేసుకొని వాళ్ళపైన కేసు నమోదు చేసి రిమాండ్ విధించారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.